ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం 15 లక్షల ఇళ్లు పేదలకు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నామని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని 5 లక్షల ఇళ్లు ఉగాదికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లు మంజూరు అయితే కనీసం 4 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. వారు ఏదైతే వాదన చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు, మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేశామని చెప్పుకుంటున్నారో, ఒకసారి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఓసారి చూస్తే ఎన్టీఆర్ హౌసింగ్లో ఏదైతే 2014-19 మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు 4.7 లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా 2.7 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనివ్వండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే ఈ 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళందరూ కూడా 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు. 5 సంవత్సరాలు వృధాగా అయిపోయినాయి. అంటే వారికి ఆ ఇళ్లలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదవాళ్ళు నివాసం ఉంటారనే ఆలోచన రాలా. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 18,61,000 ఇల్లు కంప్లీట్ అయితే శాంక్షన్ చేస్తే 19-24లో వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం 6.7 లక్షలు.